శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 10వ కందార్థము క్రమ సంఖ్య 241. 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకపు జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా కీలు తెలియని చదువు చాలా చదువెందుకు కావున నీ విట్టి కీలు తెలిసితివేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 241. క్రిందటి కందార్థంలో గురుమూర్తికి ఎదుట శిష్యుడు గర్వించి మాట్లాడినను, తప్పుడు మార్గమున నడిచినను, ఇక గురునింద చెవులతో విన్నను, గురునింద చేసిన అట్టివానికి ఈ పరిపూర్ణ బోధ తెలియ సఖ్యం కాదు. అట్టి దుష్టుని తెలియక కలియరాదు. గురుమూర్తి తనకు చెప్పని, అంటే గురుమూర్తికి తెలియని పరిపూర్ణ బోధ తాను గ్రంథములు చదివి తెలుసుకున్నాను అని చెప్పే దుష్టునకు ఈ పరిపూర్ణ బోధ తెలియ సఖ్యం కాదు. కనుక అట్టి వారిని తెలియక కలవకూడదు అంటూ మనకు క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము అంటే 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో 10వ కందార్థము క్రమసంఖ్య 241. ఈ కందార్థము గురువు ఆజ్ఞానువర్తనంగా ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో తెలియచేస్తున్నారు. నాలుగు శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా కీలు తెలియని చదువు చాలా చదివెందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసితివేని
ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరువా కన్నా. శిష్య, గురుదేవా, 4 శుశ్రూషణములు. ఈ 4 శుశ్రూషణములు అనగానేమిటి అంటే 4 విధములైన సేవలు. 4 విధములైన సేవలు. అవేవి అంటే స్థాన, అంగ, భావ, ఆత్మ అనేటువంటి స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఇంకా ఆత్మ శుశ్రూషలు. చక్కగా ఈ 4 శుశ్రూషలు లోలత గావించుకొనుచు ఆ భావనలో జీవించగలుగుచు ఆ గురుమూర్తికి చక్కగా 4 శుశ్రూషలు సేవలు చేయుచు ఆ ప్రకారముగా గురువు ఆజ్ఞానుసారముగా ఆ భావనలో జీవించగలుగుచు లోకాతీతం, ఈ లోకమునకు అతీతమైనది అంటే నీకు గాని నాకు గాని జగత్తుకు కాని అతీతమైనటువంటి, లోకాలకు కూడా అతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము అట్టి పరిపూర్ణ పరబ్రహ్మమును గురుమూర్తి ద్వారా ఆలోచించి ఆలోకించి అంటే ఉన్నదని గట్టిగా దృఢపరుచుకొని ఎక్కడ గురునిచే గురుమూర్తిచే వస్తునిచ్చే పూర్వకముగా పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే లోకాతీతమై ఉన్నదని గట్టిగా దృఢపరుచుకొని ఈ లోకము జోలి అంటే ఈ గుర్తిరిగే శరీరముతో గల సంబంధము విడువుము. ఈ లోకము జోలి అంటే ఈ గుర్తిరిగే శరీరముతో గల సంబంధము విడువుము అంటే షోడశీ వాక్యము ద్వారా విడిచిపెట్టుము. ఇంతే. భ్రాంతిరహిత విధానమునకు సరి అయిన మార్గమిదే. చాలన్నా ఇంతటితో నీ కృషి విధానము సరిపోగలదు. నీతో కూడా అంటే గుర్తెరిగే నీతో సహా ఇది మరువ కన్నా అంటే వ్యష్టి రూపమైన నీవు, సమిష్టి రూపమైన నీ గుర్తు ప్రకాశించి గుర్తెరిగే తెలివితో సహా విడువవలెననే మాట మరిచిపోవద్దని గట్టిగా తెలియచేస్తున్నారు. అంటే పరిపూర్ణ బోధయందు ఆరుఢ విధానము కలుగుటకు ఆ గురుకృప అత్యంత అవసరమై ఉన్నది కనుక ఆ గురుకృప కలుగుటకు ఆ చతుర్విధ శుశ్రూషలు మార్గములుగా చెప్పబడుచున్నవి గనక వాచ్యార్థ లక్ష్యార్థములలో ఈ శుశ్రూషలు పాటించుట అత్యంత అవసరమై ఉన్నది. కనుక గురునకు చతుర్విధ శుశ్రూషలు అనగా అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలు అని 4 విధములు అందులో తెలపడం జరుగుతుంది. ఈ 4 శుశ్రూషణలు అత్యంత అవసరమై ఉన్నాయి. ఎందుకు ఆ 4 శుశ్రూషణములను చేయాలి అనగా అంగ శుశ్రూష అనగా శరీరమునకు చేసే సేవ
అంటే గురుమూర్తి ఇంటికి రాగానే వారి పాదములు కడిగి ఆ నీటిని తన శిరమున చల్లుకొని ఆ పూజ నమస్కారములు చేసుకొనుట ఆ మొదలగు గురుమూర్తి శరీరమునకు చేసే సేవలు అంగ శుశ్రూష అని అనబడును. ఇక స్థాన శుశ్రూష అనగా ఆ గురుమూర్తిని ఉన్నతాసనముపై కూర్చుండజేసి వారి శయ్యాదులను పవిత్రముగా చూచుకొనుట మొదలగునవి స్థాన శుశ్రూష. ఇక భావ శుశ్రూష అనగా ఆ గురుమూర్తికి ఏ సమయమునకు ఏది కావలైనో గ్రహించుకొని వారు అడగకనే ఆయా సేవలు అందించుట ఆ భావ శుశ్రూష అనబడును. అంటే వారి భావమునకు తగినట్లు ఆచరించుట. ఇక 4వది ఆత్మ శుశ్రూష అనగా వారు తీరికగా ఉన్న సమయములో ఆ గురుమూర్తి యొక్క ఆత్మీయులు ఇతర చోట్లలో ఉన్న శిష్యుల యొక్క యోగక్షేమములు ఆ గురుమూర్తి క్షేమ సమాచారము తెలుసుకొనుట. ఈ విధముగా చతుర్విధ శుశ్రూషలతో గురుమూర్తికి దయబుట్టులాగున ఆ శిష్యుడు సేవ చేయుచు ఆ బోధను అడిగి తెలుసుకొనుచుండవలెను. అంటే గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు సంతోషముతో చేసుకొనుము. ఆ గురు కరుణచే ఆ లోకాతీతమైన పరిపూర్ణ పరబ్రహ్మమును అవలోకన చేసుకొని ఈ లోకముల యొక్క జోలి విడువుము, అది నీతో సహా. అంటే ఈ గుర్తెరిగే శరీరముతో గల సంబంధము ఆ షోడశి వాక్యము ద్వారా విడిచిపెట్టుము, ఇది మరవకుము అంటూ హెచ్చరించారు. కీలు తెలియని చదువు అత్యంత రహస్యమై ఉన్న ఇటు విడిచి విధానము తెలుసుకొనక చాలా చదివెందుకు? ఆ ద్వాదశి షోడశి వాక్యముల ద్వారా మననక్రియ చేయుచు గుర్తు కలిగి ఉండుట ఎందుకు? చాలించి అంటే ప్రయత్నపూర్వకంగా అన్ని విడిచిపెట్టి నీ విట్టి కీలు తెలిసితివేని ఈ విధముగా విడిచి విధానములోనున్న రహస్యము స్పష్టముగా దృఢపరుచుకున్న మీదట, అంటే ఇట్టి రహస్యము తెలియని శాస్త్ర విద్యలు ఎంత నేర్చినా ఏమి ఫలము? నీవిట్టి రహస్యమైన తత్వమును అంటే బ్రహ్మమును తెలిసి నీతో సహా అంతఃకరణతో సహా లోకములు పొందు విడిచిదివేని ఇక ఇంతే చాలు. మనకు ఇంకా శుశ్రూష విధానముల గురించి అంగ శుశ్రూష అనగా అంగమనగా శరీరము. ఈ పిండాండ శరీరము జీవుడు, బ్రహ్మాండ శరీరము ఈశ్వరుడు. అంగ శుశ్రూష అనగా అంగమనగా శరీరము. ఈ పిండాండ శరీరము జీవుడు, బ్రహ్మాండ శరీరము ఈశ్వరుడు.
ఇవన్నీ ఎలా ఏర్పడినవి అంటూ నువ్వు చేసే ఆ అంగ శుశ్రూషను బట్టి తద్వారా ఆ గురుమూర్తికి నీకు తెలియజేసే సాంఖ్య పాఠమును ఆ గురుమూర్తి ద్వారా తెలుసుకొని మననము చేసి తిరిగి ఆ సాంఖ్య పాఠమును గురుమూర్తికి అప్పగించినచో అది అంగ శుశ్రూష అనబడును. మనం ఇదివరకు 4 శుశ్రూషల గురించి తెలియజేసుకున్నాం. అంగ శుశ్రూష అనగా గురుమూర్తికి శరీరమునకు చేసే సేవ, గురుమూర్తికి ఇంటికి రాగానే వారి పాదములు గడిగి ఆ నీటిని తన శిరమున చల్లుకొని పూజా నమస్కారములు చేసుకొనుట మొదలగు ఆ గురుమూర్తి శరీరమునకు చేసే సేవ అంగ శుశ్రూష అంటూ మనము చెప్పాం. తద్విధంగా మనము బాహ్య సేవ చేసినందువలన ఆ అంగ శుశ్రూష మనకు గురుమూర్తికి చేసినందువలన మనకు గురుమూర్తి ఏం చెప్తున్నాడు? అంగమనగా శరీరము, ఈ పిండాండ శరీరము జీవుడు, బ్రహ్మాండ శరీరము ఈశ్వరుడు, ఇవన్నీ ఎలా ఏర్పడినవి? అట్టి శిష్యునికి గురుమూర్తికి దయగలిగి, నువ్వు చేసే సేవపై దయగలిగి ఆ సాంఖ్య పాఠమును ఈ విధంగా తెలియచేస్తూ ఆ గురుమూర్తి ద్వారా తెలుసుకొని మననము చేసి తిరిగి మళ్ళీ గురుమూర్తి ఏదైతే తెలియజేశాడో ఆ సాంఖ్య పాఠమును అంతయు గురుమూర్తికి అప్పగించినచో అది అంగ శుశ్రూష అనబడును. అట్లునే దాని వెనక మనము స్థాన శుశ్రూష అని తెలుపుకున్నాం. ఇక్కడ స్థాన శుశ్రూష అనగా పిండాండమందలి చక్రములు, ఆ చక్రముల యందు దళములు, బీజములు మొదలగునవి తెలియజేయునది తారక విచారణ పాఠమును. అట్టి చక్రముల యందలి దళములు, బీజములు మొదలగునవి తెలియజేయుచు ఆ తారక విచారణ పాఠమును ఆ గురుమూర్తి ద్వారా గ్రహించి తిరిగి ఆ పాఠమును గురుమూర్తికి అప్పగించినచో అది స్థాన శుశ్రూష అనబడును. ఇక భావ శుశ్రూష అనగా భావము, భావమనగా సంకల్పము. ఆ సంకల్పము ఎచ్చట పుట్టుచున్నదో అదే మనస్సు. ఆ మనస్సు యొక్క చంచలత్వమును నిరోధింపజేయు అమనస్క పాఠమును ఆ గురుమూర్తి ద్వారా తెలుసుకొని తిరిగి అమనస్క పాఠమును గురుమూర్తికి అప్పగించినచో అది భావ శుశ్రూష అనబడును. ఆత్మ శుశ్రూష అనగా పిండ బ్రహ్మాండమందలి చైతన్యము. ఆ పిండ బ్రహ్మాండమందలి చైతన్యం అంతయు ఒకటే కాని వేరు కాదని తెలియజేయు మహావాక్య విచారణ పాఠమును ఆ గురుమూర్తి ద్వారా తెలుసుకొని తిరిగి ఆ పాఠమును గురుమూర్తికి అప్పగించినచో అది ఆత్మ శుశ్రూష అనబడును. ఈ విధముగా ఆ గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు బాహ్యార్థము అంతరార్థములతో నెరిగి ఆ గురుమూర్తిని సేవించుచు వారి కరుణకు పాత్రుడై శిష్యుడు మెలగవలేను. అప్పుడు మాత్రమే ఈ లోకములకు అతీతమైన పరిపూర్ణ పరబ్రహ్మమును గురు కరుణచే ఎరిగి ఈ లోకములకు మూలమైన నేను అను ఎరుకను విడవగలడు.
అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. అయితే ఈ కందార్థ భావనను మీరు కూడా తమ తమ గురువుల ద్వారా చక్కగా ఇంకా ఈ గ్రూపు ద్వారా వినడం కాక గురుమూర్తి దగ్గరికి పోయి గురుమూర్తి ఎదుట కూర్చొని వారి ఎదుట చదివి చక్కగా అందులో ఉన్నటువంటి యొక్క గురు ధర్మమును గురు మర్మమును శుశ్రూష సేవలు చేస్తూ అడిగి తెలుసుకున్నట చాలా మంచిది అని తెలియజేసుకుంటూ ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందరూ అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ స్వామి.